హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నా వీడియోలో ఆహ్, పేరెంట్స్‌కి, టీచర్స్‌కి అండ్ వుడ్ బి పేరెంట్స్‌కి కూడా ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. అది ఏంటి అంటే, మన పిల్లలు అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ చూపించరు. మనకందరికీ ఆల్రెడీ పేరెంట్స్‌గా ఉన్న వాళ్ళకి, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఈ సంగతి బాగా తెలుస్తుంది. ఏంటది? అన్ని విషయాల్లో, అన్ని సబ్జెక్ట్స్‌లో గూడా ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించరు. కొన్ని సబ్జెక్ట్స్‌లో కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్‌లో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే కొంతమంది మ్యాథ్స్‌లో మంచి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమందికి సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది సైన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అయితే 10థ్ క్లాస్ వరకు కూడా మరి ప్రతి విద్యార్థి కూడా అన్ని సబ్జెక్ట్సు చదవాల్సిందే. అన్ని సబ్జెక్ట్స్ గూడా పాస్ అవ్వాల్సిందే డెఫినిట్‌గా. మంచి మార్క్స్ రావాలంటే గూడా బాగా కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మరి ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్‌లో పాస్ గావాలంటే. మరి వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్‌లోనే ఇంట్రెస్ట్ ఉంది. మరి వేరే సబ్జెక్ట్స్‌లో ఇంట్రెస్ట్ లేదు. మరి ఏం చేయాలి ఆ విషయాల గురించి? నా థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసుంటారు గదా మీరు. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కొన్ని విషయాల్లో, కొన్ని సబ్జెక్ట్స్‌లో ఇంట్రెస్ట్ చూపించరు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో రకాలుగా మన ప్రయత్నం చేస్తుంటాం. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరగదు. అటువంటి పిల్లల గురించి మరి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అది ఏమి పద్ధతులు పాటించడం ద్వారా, ఎటువంటి విషయాల్లో మనం ఇంట్రెస్ట్ చూపించడం ద్వారా వాళ్ళల్లో మరి మనం అనుకున్నటువంటి మరి రిజల్ట్ మనం తీసుకురావడానికి వీలుంటది అనే విషయాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. అయితే మరి కొంతమందికి ఒక పిల్లవాడికి ఒక సబ్జెక్ట్‌లో ఇష్టం లేదనుకోండి. అయితే మనం ఇక్కడ నేను ఒక 2 విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రేరణ, మోటివేషన్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 2 విషయాలుగా ఉంటుంది. 2 రకాలుగా. ఏంటి అంటే బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ. ఎవరికైతే సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళల్లో ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటుంది. అంటే అంతర్గత ప్రేరణ. ఆ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్‌గా చదువుతారు. సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆశ, కుతూహలం వాళ్ళలో ఉంటుంది. అయితే ఏ సబ్జెక్ట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళకి బహిర్గత ప్రేరణ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఆ బహిర్గత ప్రేరణ అంటే ఏంటి? అంటే బయట మనం ఇవ్వబోయేటువంటి మోటివ్స్ అంటే మరి దట్ మే బి రీఇన్ఫోర్స్‌మెంట్ అనదర్ టర్మ్ ఐయామ్ యూజింగ్ అకార్డింగ్ టు బిఎఫ్ స్కిన్నర్ రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది చాలా అవసరము. పిల్లలకి ఇవ్వడం అనేది. రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడం ద్వారా కావచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే maybe in any form, that may be in the form of prizes, that may be in the form of what we can say, gifts, any with form లో మనం వాళ్ళకి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ ఇష్టం లేని సబ్జెక్ట్ లో కూడా మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే ఏదో సబ్జెక్ట్ చదివి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కాదు గానీ మమ్మీనో డాడీనో తర్వాత టీచర్సో ఇచ్చేటువంటి ప్రైజెస్ గురించి, బహుమతుల గురించి అండ్ ఇంకా వాళ్ళకిష్టమనేది ఏదైనా సరే, అవి మనం ఇస్తాము అని మనం చెప్పడం ద్వారా, ఎప్పుడు ఆ సబ్జెక్ట్ బాగా చదివి, మంచి మార్క్స్ తెచ్చుకొని పాసయితే, నీకు ఐయామ్ గోయింగ్ టు బై సంథింగ్, ఐయామ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ, ఐయామ్ గోయింగ్ టు గివ్ ఎ గిఫ్ట్, ఐయామ్ గోయింగ్ టు గివ్ ఎ ప్రైజ్ అని చెప్పేసి మనం చెప్పడం ద్వారా, ఆ ప్రైజ్ గురించో, అప్రిసియేషన్ గురించో మా పిల్లలు కష్టపడి చదవడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఏ విషయాల్లో లేదో, అటువంటప్పుడు తప్పకుండా పేరెంట్సు, టీచర్సు ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మన ప్రీవియస్ వీడియోస్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎవరికివ్వాలి? ఏ రకమైనటువంటి రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలనే విషయాల గురించి గూడా నేను చెప్పడం జరిగిందండి. ఒకసారి ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ మై వాచ్ మై రీఇన్ఫోర్స్‌మెంట్ వీడియో. చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది అందులో. అంటే రీఇన్ఫోర్స్‌మెంట్ గూడా అంటే ప్రైజ్ గాని, గిఫ్ట్ గాని ఎప్పుడు పడితే అప్పుడు ఆహ్, అందరికి ఎవరికి పడితే వాళ్ళకి మనం ఇవ్వడం కాదండి. అది కూడా ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం. షెడ్యూలింగ్ ఆఫ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అంటాం. ఎప్పుడు ఇవ్వాలి? ఏ రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి? ఎవరికివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఇదంతా కూడా చాలా ప్లాన్డ్‌గా చేయవలసినటువంటి విషయం. అందుకే సైకాలజీలో ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా మనం టీచర్స్‌కి చెప్తూ ఉంటాం. అండ్ పేరెంట్స్‌గా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ అవసరం. ఇంట్లో కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి పేరెంట్స్ ఆల్వేస్ ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి
they also should know all these things regarding reinforcement, and we should encourage them and we should motivate them. As parents we will definitely know whether they have intrinsic motivation or extrinsic motivation. Intrinsic motivation ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదండి. They themselves develop interest in those subjects, and they try to work hard and get through the examinations. సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అందులో పాస్ అవ్వడం, అందులో సక్సెస్ సాధించడం అనే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరు? ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ ఉన్నవాళ్ళు. అయితే ఆ కొన్ని సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా చదవాల్సిందే, వాళ్ళు కూడా మరి పాస్ అవ్వాల్సిందే కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ విషయంలో మన రోల్ ఏంటి అంటే, మనము బహిర్గత ప్రేరణ ద్వారా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. We need to create interest among them by giving external rewards and what we can say gifts, whatever it is. So all this comes under reinforcement. Kabatti we need to plan how to give, when to give, what kind of reinforcement should be given. ఇవన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి ఫలితాలని పిల్లలు సాధించడం అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళు ఏ పర్పస్తో చదివినా, అంటే పేరెంట్స్ యొక్క అప్రిసియేషన్ గురించి మాత్రమే చదివినా, పేరెంట్స్ నుంచి గిఫ్ట్స్ గురించి చదివిన మాత్రమే చదివినా, టీచర్స్ అప్రిషియేట్ చేస్తారని చదివినా, గిఫ్ట్ గురించి చదివినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే స్టడీ వెల్ అండ్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్స్. సో ఇంట్రెస్టింగ్ మోటివేషన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ మనం ఇవ్వవలసిన అవసరం లేదండి. బట్ దే ఆల్సో నీడ్ మోటివేషన్. బట్ ఇంతగా బహిర్గత ప్రేరణ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అంతగా మనం గిఫ్ట్స్ కానీ రీఎన్ఫోర్స్మెంట్ కానీ అంత అవసరం ఉండదు. బట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ ఈ బహిర్గత ప్రేరణ ద్వారా మరి ఎంకరేజ్ అయ్యేవాళ్ళు, మోటివేట్ అయ్యేవాళ్ళను మనం గుర్తించి గమనించి వాళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అండ్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. వీ నీడ్ టు ప్రొవైడ్ motivation, and we need to motivate them by giving these rewards and gifts, praise, whatever it may be. ఈ reinforcement అనేది మేబీ ఆఫ్ verbal reinforcement and maybe materialistically reinforcement. కొన్నిసార్లు మనం గిఫ్ట్ల రూపంలో ఇస్తాము, కొన్నిసార్లు మీరు చక్కగా పిల్లవాడి దగ్గరికి వెళ్ళి శబాష్ బాబు యూ డిడ్ ఏ గుడ్ థింగ్ అని చెప్పేసి మనం అన్నా అనుకోండి, అది కూడా చాలా చక్కగా వాళ్ళ విషయంలో పనిచేస్తుంది. అంటే నీడ్ ఫర్ రికగ్నిషన్, నీడ్ ఫర్ వాట్ కెన్ ఐడెంటిటీ, అంటే వాళ్ళకి ఐడెంటిఫై చేయించుకోవాలనేటువంటి కోరిక వాళ్ళలో చాలా ఉంటుందండి. నీడ్ ఫర్ టు బి రికగ్నైజ్డ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనము టీచర్స్గా, పేరెంట్స్గా వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు దే ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకొక విషయం, మీరు ఎటువంటి రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తారు, వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారా, ఏమిస్తారా అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నానా నువ్వు ఈ పని చేస్తే, ఈ సబ్జెక్ట్లో కనుక మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ సో అండ్ సో అని చెప్పేసి, అది ఏమి ఇవ్వాలి మీరు, ఎక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో అటువంటి రీఎన్ఫోర్స్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకొని, బికాజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ రీఎన్ఫోర్స్మెంట్ గురించి వాళ్ళు ప్రయత్నం చేసి డెఫినెట్లీ దే ట్రై టు అచీవ్ దేర్ గోల్స్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లీజ్ regularly watch my videos. Thank you so much for watching my videos, and please share and subscribe my channel. Thank you so much.